అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీనివాస క్రియేషన్స్. ఈరోజు ఈ వీడియోలో నవనరసింహ క్షేత్రాల్లో ఒకటైనటువంటి అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం విశిష్టత, అదేవిధంగా టైమింగ్స్ గురించి విశేషాలు అనేవి తెలుసుకుందాం వీడియోలో. విజయవాడ, మచిలీపట్నం వైపు నుండి వెళ్ళేవాళ్ళు, అదేవిధంగా మేమైతే రేపల నుండి వెళ్ళామండి. రేపల పక్కనే గ్రామం మాది. మేము బైక్ పైన వెళ్ళాము. నరసాపురం వెళ్ళిన తర్వాత ఇలా పంటి మార్గంలో నది దాటాలి. పంటి మీద వెళ్ళి నది దాటాలన్నమాట. ఇది సకినేటిపల్లి వరకు వెళ్తుంది. సకినేటిపల్లి దగ్గర నుంచి ఒక 15 కిలోమీటర్లు అనేది ఉంటుంది అంతర్వేది గ్రామం అనేది. బ్రిడ్జి దాటి వెళ్ళాలంటే ఒక 40 కిలోమీటర్లు అనేది వస్తుందండి. ఎలా అయినా వెళ్ళొచ్చు. ఆంధ్రప్రదేశ్లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉన్నటువంటి ఒక సుందరమైన గ్రామం అంతర్వేది. పశ్చిమ గోదావరి నది బంగాళాఖాతంలో కలిసే పవిత్ర సంగమం ప్రసిద్ధి చెందింది. 15వ శతాబ్దపు పుణ్యక్షేత్రం, చారిత్రాత్మకంగా దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందింది. కృతయుగం నుండి ఉందని తెలుస్తుంది. దీన్ని బ్రహ్మదేవుడు దీన్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. బ్రహ్మపురాణంలో అయితే చెప్పబడింది. ఇదేనండి నరసింహస్వామివారి టెంపుల్ ఎంట్రన్స్ అన్నమాట. ఇది మనం ఇప్పుడు లోపలికి అనేది వెళ్దాము. నైట్ స్టే అవడానికి కూడా ఇక్కడ రూమ్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. ఆన్లైన్ అనే బుక్ చేసుకోవచ్చు, లేదంటే ఇక్కడికి వచ్చిన తర్వాత అయినా తీసుకోవచ్చు. ఇది ఆలయం లోపలికి దర్శనానికి వెళ్ళే ఎంట్రన్స్ అండి. ఇది ధ్వజస్తంభము. ఇప్పుడు స్వామివారి దర్శనం అనేది చేసుకుందాం. వెళ్ళి ఫోన్ అయితే తీసుకెళ్ళడానికి కుదరదు, నేనైతే దర్శనం అయితే చేసుకుని వస్తాను. మేము ఇదే ఫస్ట్ టైం రావడం అండి. దర్శనం అయితే ఒక 5 మినిట్స్లోనే అయిపోయింది. చాలా బాగా చక్కగా జరిగింది. ఈ క్షేత్రం అనేది నవనరసింహ క్షేత్రాల్లో ఒకటి కాబట్టి 9 బుధవారాలు రావాలంటండి. 9 బుధవారాలు 9 ప్రదక్షిణలు అనేది చేయాలంట. చేసిన తర్వాత శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి సుదర్శన హోమం అనేది ఇక్కడ జరుగుతుంది. ఆ హోమం అనేది చేయించుకోవాలి ఆఖరి వారము. ఈ ప్రాంగణంలోనే శ్రీ నరసింహ సుదర్శన హోమం అనేది జరుగుతుందండి. ఇక చూడండి, హోమం జరుగుతుంది. ఈ హోమం జరిపించుకోవడం వలన కష్ట నష్టాలన్నీ తొలగిపోయి శుభం కలుగుతుందని భక్తుల నమ్మకం అండి. హోమానికి ఆన్లైన్లోనే బుక్ చేసుకోవచ్చు, లేదంటే ఇక్కడికి వచ్చిన తర్వాత టికెట్ అనేది తీసుకోవచ్చు. 500 అనేది ఉంటుందంట. సుదర్శన హోమం అనేది 10 గంటల 30 నిమిషాల నుండి 12 గంటల వరకు అనేది జరుగుతుంది. ఆలయం టైమింగ్స్ అనేవి 5 గంటల 30 నిమిషాల నుండి ఉదయం, మధ్యాహ్నం 1 గంట వరకు అనేది దర్శనాలు అనేవి జరుగుతాయండి. 5 గంటలకు సుప్రభాత సేవ అనేది జరుగుతుంది. 5 గంటల 30 నిమిషాల నుండి 7 గంటల వరకు అభిషేకం, నిజరూప దర్శనం అనేది జరుగుతుంది. తర్వాత 1 గంట వరకు సర్వదర్శనం అనేది చేసుకోవచ్చు. ఇది ఆలయ ప్రాంగణం అండి. లోపల ఇదంతాను చూడండి, చాలా బాగుంది. మధ్యాహ్నం 1 గంట నుండి 3 గంటల వరకు క్లోజింగ్ టైం అండి. మళ్ళీ తర్వాత 3 గంటల నుండి రాత్రి 7 గంటల వరకు సర్వదర్శనం అనేది జరుగుతుంది. నవనరసింహ క్షేత్రాల గురించి బయట అనేది బోర్డు పెట్టిందండి. మనం వచ్చేటప్పుడు చూసాను నేను. అహోబిలం, కర్నూలు, పెంచిలకోన, నెల్లూరు, కదిరి, అనంతపురం, సింహాచలం, విశాఖపట్నం, అంతర్వేది, కోనసీమ, మంగళగిరి, గుంటూరు, వేదాద్రి, కృష్ణా జిల్లా, యాదగిరిగుట్ట, నల్గొండ, ధర్మపురి, కరీంనగర్ జిల్లా. ఇప్పుడు మనం చూసింది శ్రీరంగనాయక స్వామి వారండి. ఇలా చిన్న చిన్న ఆలయాలు అనేవి లోపల ఉన్నాయి. అవి చక్కగా చూసుకుంటూ, ఇదంతా ప్రదక్షిణ చేసే ప్లేస్ అండి. చక్కగా ప్రదక్షిణ చేసుకోవడానికి చాలా బాగుంది. సంతాన వేణుగోపాల స్వామి వారిది ఈ చిన్నది టెంపుల్ అనేది. ఇక్కడ మళ్ళీ సుదర్శన హోమం అనేది జరుగుతుందండి. ఇప్పుడే అయిపోవచ్చింది. ఆళ్ళవార్లు ఆచార్య అనమాట, ఆళ్ళవార్లు అనమాట లోపల ఉన్నారు. వీళ్ళని కూడా దర్శనం చేసుకున్నాను. ఇక్కడ రాసి చూడండి, 9 బుధవారాలు 9 ప్రదక్షిణలు, శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి దర్శనం, జన్మజన్మల పుణ్యఫలం అని రాసింది.
సుదర్శన హోమం కూడా చేయించుకోవాలని 9వ వారము. ఇప్పుడైతే నేను భోజనానికి అయితే వెళ్ళామండి. భోజనం బాగుంది. ఈ టెంపుల్లో నిత్య అన్నదానం అనేది జరుగుతుందంటండి. ఉదయం 10:30 నుండి భక్తులు ఎంతవరకు ఉంటే అంతవరకు అన్నదానం అనేది చేస్తారు. ఈ ఆలయాన్ని అగ్నికుల క్షత్రియ వర్గానికి చెందిన భక్తుడైన గొప్పనాతి కృష్ణమ్మ క్రీస్తు శకం 1823లో ఈ ఆలయాన్ని వైభవంగా పునర్నిర్మించడం అనేది జరిగింది. ఇది బ్యాక్ సైడ్ అండి ఆలయ ప్రాంగణము. చాలా బాగుంది. ఇప్పుడు మనం బీచ్కి అనేది వెళ్ళిపోదాము. ఇదేనండి బీచ్ అనేది. చూడండి ఎంత బాగుందో. కానీ అలలు బాగా వస్తున్నాయి బీచ్లో. చాలా బాగుందండి. చక్కగా వీలు చూసుకుని బుధవారం రోజు అనేది వస్తే చక్కగా స్వామివారి దర్శనం అలానే బీచ్ కూడా దర్శించుకున్నట్టు ఉంటుంది. చాలా బాగుంటుంది. వచ్చేటప్పుడు అన్నీ కొబ్బరి చెట్లేనండి రోడ్డు పక్కన. నేను కాకపోతే నేనైతే వీడియో తీయలేదు. చాలా బాగుంది ప్లేస్ అయితే. విజిట్ చేయవలసిన ప్లేస్ అండి. తప్పకుండా ఒకసారి విజిట్ చేయండి వీలైతే. ఇప్పుడు ఇక్కడికి అన్నా చెల్లెలిగట్టు అని చెప్తారండి. ఇక్కడ అదే అండి గోదావరి ఇక్కడ కలుస్తుంది సముద్రంలో. దీన్నే స్థానికంగా అన్నా చెల్లెలిగట్టు అని పిలుస్తారంట. మేము చూద్దామని వచ్చాము. ఇది లైట్ హౌస్. ఈ కుడి చేతి వైపున గోదావరి నది ఉందండి. ఇది సముద్రం వాటర్ అనేవి ముందుకు వచ్చాయి. అందుకని చూడటానికి వీలు అవ్వలేదు. అందుకని ఇలా వీడియో తీసాను మీకు చూపిద్దామని. ఈ అన్నా చెల్లెలిగట్టు కూడా చూసినట్లయితే బాగుండేది. కానీ చూడటానికి వీలు పడలేదు. వాటర్ అనేవి బాగా వచ్చేసాయని చూడనివ్వట్లేదండి. వీలు లేదు చూడటానికి. ఇక్కడ బోటింగ్ కూడా ఉంది. చక్కగా బోట్లో షికారు కూడా చేయొచ్చు. చాలా బాగుందండి. బోట్లో షికారుకి వెళుతూ చక్కగా అందాలు అనేవి చూడొచ్చు. ప్రకృతి అందాలు. నేను ఇంకా వెళ్ళేటప్పుడు రిటర్న్లో మొగల్తూరు దగ్గర మన మెగాస్టార్ చిరంజీవి గారి ఇల్లు అయితే చూద్దామని చెప్పి వెళ్ళామండి మొగల్తూరు. ఇంకా లోపలికి వెళ్ళి చూసాము. అక్కడ నడితే చెప్పారు ఇదే ఇల్లు అని. ఇదేనంటండి మెగాస్టార్ చిరంజీవి గారు పుట్టిన ఇల్లు. ఆయన పెరిగిన ఇల్లు ఇదేనంట. చూడండి బాగుంది. రీమోడలింగ్ చేయించారు. ఇది కూడా మీకు చూపించాలని చెప్పి వీడియో అయితే చేశాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మళ్ళీ సరికొత్త వీడియోతో మళ్ళీ కలుద్దామండి. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. స్వామివారి దర్శనం చాలా బాగా జరిగింది. అదేవిధంగా అక్కడ అన్నదాన కార్యక్రమం కూడా చాలా బాగుంది. తర్వాత బీచ్కి వెళ్ళాము. ఇక్కడికి వచ్చేసిన తర్వాత మెగాస్టార్ చిరంజీవి గారి ఇల్లు అయితే చూడటం అయితే జరిగింది. చాలా హ్యాపీగా ఉందండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.